ఎందుకండి అల్లోపతిలో కూడా డ్రగ్ అనేది నేచర్ ఉంటుంది. నుంచి అంటే మొక్కల నుంచి తీసుకునేదే కదా! ఎసెన్స్ ఎగ్జాక్ట్‌లీ. నుంచి తీసుకునేదే కదా! ఎగ్జాక్ట్‌లీ. అలోపతిలో కూడా తీసుకుంటారు. అయితే తక్కువ మోతాదులో స్వీకరిస్తారు. ఔషధ ఓకే. గుణాన్ని అతి తక్కువ మోతాదులో తీసుకుంటారు. అక్కడ మనకు మెటీరియల్ డోసెస్ అంటామండి హ్మ్. అలోపతిలో. అంటే 500 ఎంజీ, 1000 ఎంజీ అని మెటీరియల్ డోసెస్ ఉంటాయి. హ్మ్. ఇక్కడ అలా కాదు. ఆ ఔషధ గుణం కలిగినటువంటి రసాన్ని తీసుకోవడం మాత్రం జరుగుతుంది. ఓకే. సో, ఈ కొత్త వైద్య విధానంలో ఏంటంటే చిన్నగా చక్కెర గుళికల పైన ఈ కషాయాన్ని ఏసి ఇతను ఇచ్చేవాడు. హ్మ్. హానిమన్ అనేటువంటి వ్యక్తి హ్మ్. డాక్టర్ గారు. సో, ఇతనే దీనికి హోమియోపతి అని పేరు పెట్టింది. హ్మ్. హోమియోస్ అంటే సిమిలర్. పాథోస్ అంటే సఫరింగ్. సో, ఓకే. సిమిలర్ సఫరింగ్ ఉండేటువంటి వ్యక్తులకు ఈ మందు పనిచేస్తుందని దీని పేరు హోమియోపతి అని పెట్టాడు. హ్మ్. విచిత్రంగా అలోపతి అనే పేరు పెట్టింది కూడా ఈ వైద్యుడే. ఓకే. అలోపతి అంటే ఆపోజిట్ సఫరింగ్. ఓకే. వేడిగా ఉంది చర్మం అంటే చలవ చేసేందుకు మందిస్తాం. సో, హ్మ్. ఆపోజిట్ అన్నమాట. ఓకే. దానికి ఆయన అల్లోపతి అని పేరు పెట్టాడు. సో, ఓకే. ఇదలా జర్మన్‌లో పుట్టిన తర్వాత అలా స్ప్రెడ్ అవుతూ వచ్చింది. హ్మ్. ఇక అక్కడ అతనికి ఉండడానికి కష్టమైంది. వాళ్ళందరూ అపోజ్ చేశారు కాబట్టి అక్కడి నుంచి బతుకు తెరువుకు పారిస్ ఎళ్ళాడు. హ్మ్. సో, ఫస్ట్ టైమ్ జర్మనీ నుంచి అది పారిస్‌కి స్ప్రెడ్ అయింది. హ్మ్. అక్కడ నుంచి ఇంకా పాశ్చాత్య దేశాలన్నిటికీ స్ప్రెడ్ అవుతూ వచ్చింది. ఓకే. చరిత్రలో 18థ్ సెంచరీలో విపరీతంగా కలరా, మశూచి లాంటి వ్యాధులొచ్చాయి. హ్మ్. అప్పుడు అవి ఎంత తీవ్రంగా వచ్చాయంటే దానికి చికిత్స లేకుండా చనిపోయేవాళ్ళు. హ్మ్. లక్షలు, వేల కొద్ది మనుషులు చనిపోయేవాళ్ళు. హ్మ్. అప్పటికంత ట్రీట్మెంట్ లేదు, వ్యాక్సిన్స్ లేవు. ఒక హ్మ్. వ్యాక్సిన్ మార్కెట్‌లోకి రావాలంటే చాలా సమయం పడుతున్న అవును. రోజులవి. అవును. సో, ఆ టైంలో హోమియోపతి మందుల ద్వారా ఇతను మెడిసిన్ ఇవ్వడం జరిగింది. హ్మ్. ఎవరెవరికైతే కొన్ని వేల సంఖ్యలో మందులు ఇవ్వడం జరిగింది, ఆ హ్మ్. వ్యక్తులంతా కూడా ఆ కలరా వ్యాధి బారిన పడకుండా ప్రాణాలు నిలబెట్టుకోగలిగారు. హ్మ్. సో, ఇది చూసాడు ఆ రాజుగారు. హ్మ్. దాన్ని డ్యూక్ అంటారు. ఆ రాజుగారిని డ్యూక్ అంటాం. చిన్న రాజు అన్నట్టు. సో, ఆ రాజుగారు చూసి లీగల్‌గా నువ్వు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అని హ్మ్. ఈ డాక్టర్ గారికి పర్మిషన్ ఇచ్చారు. ఓకే. ఇదంతా 18థ్ సెంచరీలో జరిగింది. హ్మ్. సో, అక్కడి నుంచి అంటే పారిస్ నుంచి ఇది కాస్త లీగలైజ్